హైదరాబాద్ గచ్చిబౌలి మాదాపూర్లోని పబ్బుల్లో ఎస్ఓటీ పోలీసులు సోదాలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా పబ్బులను నడిపిస్తున్నట్లు గుర్తించారు. పబ్బుల్లో యువత మత్తులో జోగుతోంది. నలుగురు యువకులు గంజాయి తీసుకున్నట్లు గుర్తించారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. యువతులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్ పోలీసులు. అక్షయ వీకెండ్ కావడంతో చాలా వరకు పబ్బులలోకి విపరీతమైన యువత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా ప్రధానంగా గంజాయినితో పాటుగా ఇతర డ్రగ్స్ ఏవైతే వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఉక్కుపాదంతో అంచవేసేందుకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా పబ్బులలో యువత ఈ గంజాయితో పాటు ఇతర డ్రగ్స్ తీసుకుంటున్నారన్న పక్క సమాచారంతో నిన్న రాత్రి మాదాపూర్ గచ్చిబౌలిలో ఉన్న పబ్బుల పైన ఎస్ఓటీ రైడ్స్ చేసింది. ఈ రైడ్స్ లో ఎస్ఎల్ఎన్ టెర్మినల్ మాల్ లో ఉన్న ఒక పబ్బులో డ్రగ్స్ తనిఖీలు నిర్వహించారు. అలాగే క్లబ్ ఆఫ్ హౌస్ పబ్బులో కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో నలుగురికి గంజాయి పాజిటివ్ గా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా గంజాయి సేవించిన తర్వాత పబ్బుకు వచ్చి అక్కడ మద్యం సేవిస్తున్నట్లు గుర్తించడం జరిగింది. ఎస్ఓటీ అధికారులు ఆ రైడ్స్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డ్రగ్స్ టెస్ట్ కిట్ల ద్వారా వీళ్ళకి టెస్టులు చేయడం జరిగింది. ఇందులో నలుగురికి పాజిటివ్ వచ్చింది. అలాగే ఎవరైతే డీజే ప్లేయర్ అంటే పబ్బులలో ఎక్కువగా మనం వింటూ ఉంటాం, మ్యూజిక్ ఎక్కువగా ఉంటుంది, డాన్స్ ఫ్లోర్ ఉంటుంది. అక్కడ డీజేలు ఎక్కువగా ఈ అక్కడ పబ్బులకు వచ్చే వారిని ఎంకరేజ్ చేయడానికి మ్యూజిక్ ని వాళ్ళు ప్లే చేస్తుంటారు. అలాంటి డీజే ప్లే చేసే డీజే ప్లేయర్ శివ కూడా డ్రగ్స్ పాజిటివ్ రావడం జరిగింది. అతనికి కూడా టెస్ట్ చేశారు. అతనికి కూడా పాజిటివ్ రావడం జరిగింది. దీంతో అతను ఏమైనా వీటిని తీసుకొని వచ్చి అంటే మాదక ద్రవ్యాలను తీసుకొని వచ్చి పబ్బుకు వచ్చిన యువతకు ఇస్తున్నారన్న కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అక్షయ్. ఓకే రాధాకృష్ణ.